ఆయన అయితే నిన్న పిఠాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక దళిత గ్రామాన్ని బహిష్కరించడం అనేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అసలు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి బ్రో అట్లా ఇలాంటి పరిస్థితులు? రాత్రికి ట్విస్ట్ అన్న. ఫస్ట్ రాత్రి ట్విస్ట్ ఒకటి, దళితులు పెద్దోళ్ళు చిన్నోళ్ళు మధ్యతరగతి ఇవన్నీ ఏందన్న. అదే ఓటు అడిగినప్పుడు మళ్ళీ దళితుల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు పోలేదా? కొండ కింద ఉండే గిరిజనులు వాళ్ళు దళితులు కదా, వాళ్ళ దగ్గరికి పోయి రోడ్లు వేపియలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండే నియోజకవర్గంలోనే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ ఉండే ఊర్లోనే ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే లోకంలో ఏడేడినో జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద మనం గట్టిగా స్పందించి ఈ మ్యాటర్ అనేది మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మనమే తీసుకుపోయి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఖచ్చితంగా అయితే మాట్లాడాలి. మాట్లాడి తన నోటి నుంచి ఏమొస్తుందా అనే దాని గురించి ఆసక్తికరంగా మనం చూడాలి. దళితుల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా? వాళ్ళ పనికి వాళ్ళు నువ్వు డబ్బులు ఇవ్వంతే. నీ దగ్గర డబ్బులు ఇచ్చేదా నీ సరుకులు కొనుక్కునేది? దళితులు అని చెప్పి నువ్వు మా సరుకులకు రావద్దు, నువ్వు చిన్నోనివి, అవసరం లేదు, ఈ నుంచి పనులు తీసేస్తున్నావు. ఏడిపోతారు ఇప్పుడు వాళ్ళు? రోడ్ల మీద పడాలనా లేకపోతే ఏడైనా దుంగి సావాలనా వాళ్ళు? అయితే రోజు టీ తాగి ఒక పాయింట్ దగ్గర మనకు అలవాటు అయితే ఒక టీ పాయింట్ దగ్గర రెగ్యులర్ గా డైలీ వెళ్ళి ఒక ఎమోషన్ అయిపోతుంది. టీ తాగండి మనం బయటికి కూడా అట్లాంటిది కొన్ని ఏళ్ల నుంచి ఆడనే బతికి అదే పనులు చేసుకుంటా ఒకరి కిందనే ఉండి అవన్నీ చేసి మంచి పేరుని సంపాదించుకున్న ఊరు నుంచి నువ్వు ఇప్పటికిప్పుడు తరిమేసి దళితుని నువ్వు అని తక్కువ చూస్తే వాళ్ళు ఎట్లుంటారు రేపు పొద్దునైనా సరే. అందుకే జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అంటే ఒక సంస్థలో ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనిషి చనిపోతే ఫ్యామిలీకి సమ్ అమౌంట్ ఇవ్వమనడం అది కామన్ గా జరుగుతుండదు. సో అక్కడ కూడా అదే జరిగింది. అదే అందులో తప్పేం ఉంది అసలు? అదే అన్న, ఇప్పుడు ఇస్తామని చెప్పేసి మళ్ళీ పొద్దున వరకు నువ్వు దళితుని నువ్వు మా దగ్గరికి రావద్దు, నువ్వు మా సరుకులు మీ అమ్మము మేము, ఇవి ఒక్కరి మీద పోయేది ఇప్పుడు అక్కడ ఉండే ఒక ఏరియా మొత్తం మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు ఆ ఏరియాని మొత్తం ఖాళీ చేసినా వాళ్ళు ఏడికి పోయి బతుకుతారు? అది కదా ఇక్కడ మ్యాటర్. ఏడికి పోయి అయితే బతకలేరు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఉండే ఊరు, తన నియోజకవర్గము, అక్కడే ఇట్లాంటివి చీప్ మాటలు అనేటివి. ఇప్పుడుండే కాలంలో దళితులు ఎవరైతే ఏముందన్న, మామూలుగా మనం ఉత్తరప్రదేశ్ లో చూస్తూ ఉంటాం వాళ్ళ మీద బాగా ఏంది ఆశ్చర్యం అంటే ఇది మన పవన్ కళ్యాణ్ గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే ఇంత ఘోరంగా దిగజారిన మానవత్వాలు ఉంటే లోకంలో ఇంకా రాష్ట్రంలో గాని లోకంలో గాని ఇంకా ఇప్పటికి నడుస్తున్నాయి అవి. అందుకోసము పవన్ కళ్యాణ్ గారే ఒక ఇనిషియేటివ్, రాజకీయం మతరహిత రాజకీయం అట్లాంటివి చెప్పిండు. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నప్పుడు కులరహిత పార్టీ ఏమాది, ఓట్లు వేయండి అవి అని అడిగినప్పుడు ఇప్పుడు ఈ దళితులకి మాత్రం న్యాయంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాట్లాడి అక్కడ నుంచి ఏదో ఒకటి చేసి అందరూ ఒకటే అని చెప్పేట్టుగా పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రావడం అయితే మనం ఆశిస్తున్నాం. సో వీలైనంత త్వరగా ఇది క్లియర్ మాట్లాడాలి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి నుంచి ఒక ఏరియాకి ఎఫెక్ట్ పడి వాళ్ళు ఊరిని వదిలిపెట్టే స్థాయికి పోతుంది. ఇంకా ఇది తరతరాలు ఉండింటారు వాళ్ళు ఊరిని వదిలిపెట్టే స్థాయికి పోతుంది. కాబట్టి అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి మనసుకి ఇది పోయి దీని మీద స్టాండ్ తీసుకొని మాట్లాడి గట్టిగా ఆడ ఏం జరిగిందో ఏం లేదో బయటికి మనకందరికి తెలిసేలా మాట్లాడి గట్టిగా వాళ్ళకి దళితులకు అండగా నిలబడితే చాలు. ఇంకా అది ఓకే బ్రో.